చెప్పులు లేకుండా ఇంటర్వ్యూ. భారత సంతతికి చెందిన అమెరికా పారిశ్రామికవేత్త విజయ్ రామస్వామి మరోసారి వార్తల్లో నిలిచారు. గతేడాది ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ తాలూకు ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఇంట్లోనే ఇంటర్వ్యూ ఇచ్చిన వివేక్ ఆ సమయంలో చెప్పులు వేసుకోలేదు. ప్రస్తుతం రిపబ్లికన్ అభ్యర్థిగా ఓహాయ్ గవర్నర్ ఎన్నికల బరిలో దిగడంతో నాటి చిత్రాలు మళ్లీ ఆన్లైన్లో ప్రత్యక్షమయ్యాయి. దీనిపై నెటిజన్లు నెగటివ్ కామెంట్లు కూడా చేశారు. మనం భారతదేశంలో లేము అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. బూట్లు లేవు సరే, కనీసం సాక్స్ లేవి అని మరికొందరు ప్రశ్నించారు. బిలియనియర్ ప్రవర్తించాల్సిన తీరు కాదు, థర్డ్ వరల్డ్ అంకుల్ ఎనర్జీ అని మరో యూజర్ ట్వీట్ చేశారు. ఇది ఇంటర్వ్యూ. ఇంట్లో సోఫాలో కజిన్స్తో కూర్చుని వైన్ తాగే శనివారం రాత్రి కాదు, భూమి మీద అత్యంత శక్తివంతమైన దేశంలో ప్రముఖ స్థానం కోసం ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కనీసం సాక్స్ అయినా ధరించండి. ఇది అమెరికా సంస్కృతి కాదు. మీ తీరు అమెరికాకు ఆమోదయోగ్యం కాదు. వివేక్ ఎప్పటికీ ఓహాయ్ గవర్నర్ కాలేరు అని మరొకరు వ్యాఖ్యానించారు. అమెరికా రేడియో వ్యాఖ్యాత కిమ్ ఐవర్సన్, మలేషియా వ్యాఖ్యాత ఇయాన్ మైల్స్ చియాంగ్ వంటి వారు మాత్రం రామస్వామికి మద్దతునిచ్చారు. ఈ సంస్కృతి విషయాన్ని అర్థం చేసుకోగలను, కానీ మీ సంస్కృతిలో మార్పు రావాల్సింది. మా ఇళ్లలో మేం షూనే కాదు కదా, సాక్సులు కూడా ధరించము. మా ఇంటికి వచ్చిన అతిథులకు కావాలంటే సోల్ ఉన్న స్లిప్పర్స్ ఇస్తాము. నేను మాత్రం ఉత్తి కాళ్లతో నడుస్తా. నిజానికి అదే ఆరోగ్యానికి మంచిది అని ఐవర్సన్ ట్వీట్ చేశారు. సొంతింట్లో చెప్పులు లేకుండా ఉండడం అమెరికా వ్యతిరేకత ఎలా అవుతుంది? ఇది చెత్త వాదన. ఇలా వాదించే వాళ్ళు కూడా బెడ్ మీద కూడా షూ ధరించే పెరగారనుకుంటా అని చియాంగ్ ఎద్దేవా చేశారు.